నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, మనం ఇప్పుడు మంచిగా శనగపప్పు గారెలు చేసుకుందామమ్మా. మస్తుంటాయి, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. శనగపప్పుతో గారెలు బాగుంటాయి అత్త, చాలా బాగుంటాయి. శనగపప్పు పొద్దున్నే నానబెట్టిన, నీకు చేసి చూపిద్దామని పొద్దున్నే నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, జీలకర్ర ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మనము రోట్లో వేసుకొని దంచుకుంటున్నాం, టేస్ట్ బాగుంటున్నాయి కదా. అవును, ఇవో వీటిని దంచుకోవాలి. ఒక 100 గ్రాముల శనగపప్పు తీసుకున్నా, నీకు చూపెడదామనే 100 గ్రాములే తీసుకున్న పప్పు. మనం ఇక దీని ఈ క్వాంటిటీని బట్టి నువ్వు ఎంత వేసుకోవచ్చు. ఇక నీకు పక్కా కొలతలతో చెప్తాను చూడు. 8 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇంత ఒక ½ టీ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా దంచాలి. రోట్లే దంచుకుంటే కొంచెం ఏంటంటే మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ కన్నా రోట్లే దంచుకుంటే బాగుంటాయి. కచ్చా పక్కా నలుగుద్ది, బాగుంటది. మంచిగా మెత్తగా దంచుకోవాలి దీన్ని. జ్యోతి, ఇగో శనగపప్పు గారెలకి దంచుకున్నాం కదా, మెత్తగా నలిగింది. ఇంకో దీన్ని ప్లేట్లకు తీసుకుందాం. బాగా మెత్తగా అయింది కదా అత్తమ్మ. మెత్తగా కొంచెం అక్కడక్కడ పప్పు ఉన్నది. 100 గ్రాముల పప్పు, 6 పచ్చిమిర్చి, ఇగో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఎంత వేసినావు అత్తమ్మ? ఒక చిన్న కట్టలు అనుకో, అంటే ఒక పిడికాడు అంతా, మొత్తం 3 కలిపి ఒక పిడికాడు. కొన్ని ఉల్లిపాయలు, ఒక గడ్డ ఉల్లిపాయ, సగం గడ్డ, చిన్న గడ్డ ఉల్లిపాయలు, జీలకర్ర అన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర వేసే పని లేదు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. మసాలా గారెలు ఇవి. ఇగో కారం, గరం మసాలా, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, నోరిల్లు వస్తున్నాయి అత్తమ్మా, సరిపడా, ఒక పించ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పైనుండి మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కోసం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగుంటాయి తెలుసా గారెలు అయితే, హైలైట్ ఉంటాయి. శనగపప్పు కానీ ఫస్ట్ టైం చూస్తున్నా అత్తమ్మ. చాలా గారెలు బాగుంటాయి శనగపప్పు. కవర్ తీసుకొని ఏరాని వాళ్ళు అయితే కవర్ మీద వేసినా పర్వాలేదు, లేకపోతే చాయ్ చిక్కు ఉంటది కదా, చాయ్ కట్టుకునేది ఉంటది కదా, అదైనా పర్వాలేదు. నూనె కాగిందా చూడమ్మా, కొంచెం తడి పెట్టుకొని చేసుకోవాలి కవర్ మీద. అది ఇక్కడ ఇవ్వండి అత్తాయి. ఇప్పుడు అది తిప్పకు, నేను చెప్పినప్పుడు తిప్పము. పొయ్యి మీద వాటికి తొందరనే అవుతున్నాయి, కానీ టేస్ట్ బాగుంటాయి కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. వెనకటి నుంచి మరి పొయ్యి మీద తినకపోతే వాళ్ళంతా గట్టిగా ఎందుకున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటా ఉన్నారు. వాళ్ళకి ఎంత తేడా ఉన్నది ఇప్పటోళ్ళకు వెనకటోళ్ళకు. అవును, సూపర్ అంటే సూపర్ అవుతాయి కదా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. అప్పాలు చేసుకున్నా కూడా ఎంత ఫాస్ట్ కావాలన్నా అంత ఫాస్ట్ అవుతాయి అప్పాలు కూడా. కొంచెం పక్కకు జరుపు, మంచిగా ఎర్రగా అయితే అవే పైకి వస్తున్నాయి కదా అత్తం. అవును, ఎర్రగా అయితే అవి పైకి వచ్చినాయంటే అవి కాలుతున్నాయి అన్నట్టు. కాలని అదే 2 అంటే కొంచెం పెంక చిన్నగా ఉంది కాబట్టి 2 ఆయిల్కి అయిపోతాయి అత్తమ్మ. 2 ఆయిల్. మనం ఇక చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పోస్ట్ చేసుకుంటాం కదా. ఏమైనా కిట్టి పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ చేసుకుంటాం. శనగపప్పు కూడా చాలా బలం కదా. స్నాక్స్, సాయంత్రం స్నాక్స్ కూడా బాగుంటది. శనగపప్పు వాతం అది ఇది అంటారు కానీ చాలా బలం కదా శనగపప్పు కూడా. కరకరలాడుతాయి, చాలా బాగుంటాయి.
సాయంత్రం పూట పిల్లలకు చేసి పెట్టవచ్చు అత్తమ్మ ఇవి. ఎవరికైనా చేసి పెట్టచ్చు, పెద్దోళ్ళకైనా ఈజీగా పిల్లలకైనా. ఉంటది కదా. ఆ, ఎంత అదే చెప్పారు కదా, ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పప్పు చేస్తే బాగుంటది అన్నారు ఎంత కదా. సేపు నానితే అంత బాగా వస్తాయి. అందుకే 1 అవర్ ముందే బాగా ఇష్టపడుకుంటూ తింటారు పిల్లలు కూడా. టేస్ట్ బాగుంటాయి. ఇట్లా చామాకు కూడా వేసుకోవాలి జ్యోతి. చామాకు వేసుకొని చేసుకోవాలి. చామాకు, కొత్తిమీర, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం అవన్నీ వేసి దంచుకున్న తర్వాత కారం, కొత్తిమీర, పుదీనా, లాస్ట్ గా చామాకు కట్ చేసుకొని చామాకు కలిపేసుకోవాలి. చామాకు వేసుకొని కలుపుకోవాలి. నూనె వేడైంది. ఇగో చామాకు గారెలు, అబ్బా ఇంత బాగా వస్తున్నాయి చామాకు గారెలు. అవునత్తమ్మ, చామాకు శనగపప్పుతోని గారెలు. ఉట్టిగా కూడా చేసుకోవచ్చు, కానీ చామాకు వేస్తే టేస్ట్ బాగుంటాయి. మధ్యలో అత్తమ్మ అయినాయి అమ్మ, చూడు ఎర్రగా గాలినాయి. అయినాయి చూడు, మంచిగా నూనె అంతా పెట్టాడు. జ్యోతి, చామాకు గారెలు అయినాయి. టేస్ట్ ఎట్టుంటుందో చూద్దాం. చూడు టేస్ట్. ఎట్లున్నాయి? సూపర్ అత్తమ్మ, అసలు వేడిగా మసాలా గారెలు. వా, దానికి ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఇంత సూపర్ అంటే చామాకు తింటే అత్తమ్మ. మార్కెట్ లో రైతు బజార్లు కూడా అమ్ముతాను, మనకు కూడా ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని చేసుకోవచ్చు. చామాకు ఫ్లేవర్, టేస్ట్ మంచిగా తెలుస్తాను. అవునత్తమ్మ, సూపర్ అంటే సూపర్.